కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారి మీద చేసినటువంటి ఆరోపణల విషయంలో ఒక మాట చెప్పదలుచుకున్నా. సంజయ్ గారు 2 సార్లు ఓడిపోయి ఏదో కరీంనగర్ ప్రజల సానుభూతితో గెలిచినటువంటి నువ్వు పొన్నం ప్రభాకర్ అన్న మీద మాట్లాడే అర్హత నీకు లేదు. పొన్నం ప్రభాకర్ అన్న అంటే ఒక ఫైర్ బ్రాండ్. నీకు తెలియకపోతే బీజేపీలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు పాపం ఆమె స్వర్గస్థురాలైంది సుష్మా స్వరాజ్ని అడుగు తెలుస్తుంది. నీకు అసలు బుద్ధి ఉందా? పొన్నం ప్రభాకర్ అన్న మీద మాట్లాడేటువంటి అర్హత కాదు కదా, నీకు ఆ పేరు తీసేటువంటి నైతిక హక్కు కూడా లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు 2 విషయాలు స్పష్టంగా అడుగుతున్నా. ఎంపీ అయినావు, రాష్ట్ర అధ్యక్షుడు అయినావు, అంత పెద్ద పదవిలో ఉండి కూడా హిందూ గుళ్ళ మీద మాట్లాడే నువ్వు హిందూ మతం నీదేమన్నా నీ హక్కు అనుకుంటున్నావా? మేమందరం హిందువులం కాదా? నీకు సంబంధించినంత వరకు నీకు ఓట్లు గుర్తొచ్చిన ప్రతిసారి హిందూ మతం మీద మాట్లాడే నువ్వు ప్రభాకర్ అన్న మీద ఎట్లా మాట్లాడతావని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన నిన్ను అడుగుతున్నాం. పొన్నం ప్రభాకర్ అన్న హుస్నాబాద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. నీలాగా ఒక దగ్గర సానుభూతితోని యాక్షన్లో నీకు ఆస్కార్ అవార్డు వస్తుందని ఇంతకుముందే నీ లోపల నీ పార్టీ లోపల ఉన్నటువంటి వాళ్ళే సపరేట్ మీటింగ్ పెట్టుకొని బీజేపీ వాళ్ళు సెకండ్ క్యాడర్ అంతా నీ మీద పెట్టుకున్నారు. నీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కాపాడలేనటువంటి నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నీకు నోరెట్లుంది? నీకు అసలు ఏమన్నా ఉందా? కరీంనగర్ అభివృద్ధి మీద మాట్లాడు, కానీ ఏదో మంత్రి పదవి వచ్చింది నిన్నగాక మొన్న వచ్చింది అని చెప్తున్నావు. నిన్నగాక మొన్న కాదు, స్టేట్ ఆర్గనైజేషన్లా మార్కెట్ చైర్మన్గా, డీసీఎంఎస్ చైర్మన్గా, ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా అతి చిన్న వయసులో ఎంపీల ఫోరం కన్వీనర్ అయ్యి ఓబీసీ కన్వీనర్ చేసినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. ఆయనకు పదవులు కొత్త కాదు, మంత్రి పదవి కొత్త కాదు. రేపు రాబోయే రోజుల్లో చూస్తావు నువ్వు పొన్నం ప్రభాకర్ అన్న ఎక్కడుంటాడు అనేది నువ్వు చూస్తావు. నీకు సంజాయిషి ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అర్హత కానీ అసలు నీకు లేనే లేదు. నీకు ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నాం. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వస్తావా, కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తావా, లేదంటే హుస్నాబాద్లో ఉన్నటువంటి గుళ్ళ దగ్గరికి వస్తావా? నువ్వు హిందూ మతం పేరు మీద హిందూ ఓట్లతో గెలిచిన నువ్వు వీటికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద మాట్లాడమంటే పొన్నం ప్రభాకర్ ఏదో మాట్లాడిండు. పొన్నం ప్రభాకర్, నీకు పొన్నం ప్రభాకర్ అన్న మీద మాట్లాడే అర్హత లేదు. పొన్నం ప్రభాకర్ అన్న ఫైర్ బ్రాండ్, ఎక్కడైనా ఏడైనా పోటీ చేసే గెలిచేటువంటి సత్తా ఉంది. చలో రేపు రా, 2024 ఎలక్షన్స్లో నీకు ఎంపీగా గెలిస్తే అప్పుడు మాట్లాడు. నువ్వు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా అని చెప్పి నువ్వు అసలు సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ పొన్నం ప్రభాకర్ అన్న చేయాల్సింది కొత్తగా ఏం లేదు. పొన్నం ప్రభాకర్ అన్న అంటేనే ఒక సంచలనం, ఇక నీకు కొత్తగా ఊహించాల్సింది ఏం లేదు. నీకు కావాలి బ్రేకింగ్ న్యూస్లు, నీకు కావాలి సంచలనాలకు అడ్రస్ అని. భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఒకసారి అంటావు, లేకపోతే అవుతుందనే విషయం నీ పార్లమెంట్ పరిధిలో నీకే తెలియదు. నీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ కేడర్ నాయకులందరూ నీ మీద మీటింగ్ పెట్టుకొని నీ పార్టీలో నాయకులను దెబ్బతీస్తుంది నువ్వు కాదా? మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే కనీసం 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి నీ పార్లమెంటు పరిధిలో. ఎక్కడికైనా పోయి మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తా అని చెప్పో, లేకపోతే గెలిపించాలని చెప్పో ఎక్కడైనా నువ్వు మాట్లాడినటువంటి అది ఉందా నీకు కనీసం? కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాం, అభివృద్ధి మీద చర్చకు రా. ప్రభాకర్ అన్న మీద ఇంకొకసారి కనుక నీ అవాకులు చేవాకులు పేలిస్తే మాత్రం తప్పనిసరిగా నీకు తగినటువంటి గుణపాఠం చెప్తాం. హిందూ మతం అనేది నీ ఒక్కని జాగిరి కాదు, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా హిందువులమే. నువ్వు హిందూ మతం పేరుతో ఓట్ల కోడు కాదు, అభివృద్ధి మీద ఓట్లకు వచ్చే దమ్ముందా నీకు? రాముని పేరు మీద కాదు నువ్వు ఓట్లు అడగాల్సింది, బీజేపీ పేరు మీద అడిగి గెలిచే దమ్ముందా నీకు అని ఈ సందర్భంగా మేము నిలదీస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అన్న గతంలో ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి కానీ, ఇప్పుడు మంత్రిగా ఆయన గెలిచి 2 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు అక్కడ హుస్నాబాద్లో తిరుమల తిరుపతి దేవస్థానం కోసం నిన్ననే తిరుపతి దేవుణ్ణి సందర్శించుకొని అక్కడ నుండి నిధులు రావడం కోసం పోయినటువంటి వ్యక్తి, హిందూ మతం మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకరే తప్ప నువ్వు కాదు. నువ్వు కేవలం నీ హోదా కోసం, నీ పదవి కోసం మాత్రమే నువ్వు ఈరోజు ఈ నాటకాలు ఆడుతున్నావు. కరీంనగర్ ప్రజలు అంతా గమనిస్తున్నారు. నీకు ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో ఓటమి తప్పదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి పొన్నం ప్రభాకర్ అన్న మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆరోపణలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై హింద్.